ఇది కవిత్వ శక్తికి ప్రతినిధి. తెలుసుకున్న విషయాన్ని, పరమేశ్వరుడి గురించి తను అనుభవంలోకి తెచ్చుకున్న విషయాన్ని ఆదరబుద్ధితో కూర్చుని తెలుసుకోవాలనేటటువంటి ఆస్తికులకి చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేంత కిందకొచ్చి మాట్లాడగలిగినటువంటి శక్తి రావాలి. అంత గొప్ప విషయాన్ని ఇంత తేలిక మాటల్లో ఎలా చెప్తానండి? కుదరదని చెప్పడం కాదు, అంత తేలిక మాటల్లోకి కిందకి రాగలగాలి. అలా రాగలిగి అలా చెప్పగలిగితే, అలా వ్రాయగలిగితే అది కవిత్వం. దానికి ప్రతినిధి ఐం. అలాగే పటుత్వం కలగాలి అంటే హ్రీం. అలాగే సంపదలన్నీ కలగాలి అంటే మనం చెప్పేటటువంటిది శ్రీం. ఇవి 4 చెప్పి ఇవి ఎవరి వల్ల వస్తాయి? ఇవన్నీ కదలికలకి సంబంధించిన విషయాలు. ఇవన్నీ ఆదిశక్తి వలన వస్తాయి. అందుకని ఆ పరదేవతని పిలిచేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం. శంకర భగవత్పాదులు అందరూ పంచాక్షరి చెయ్యడం కుదరదని, పంచాక్షరి చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత శక్తిని ఇవ్వడానికి పంచాక్షరిలో ఉండేటటువంటి అక్షరాలతో శ్లోకాలు చేశారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అంటూ నకారం మీద, మకారం మీద, శికారం మీద, వకారం మీద, యకారం మీద, అలా ఆ మొదటక్షరాలన్నీ కలిపి పంచాక్షరి అవుతాయి. అలా పోతన గారు ఏం చేశారంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీన్ని పద్యం కింద తిప్పేశారు. తిప్పేస్తే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ ఓం. కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం, అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఈ పద్యం కింద మార్చారు. అందుకే ఈ పద్యం విజయవాడ కనకదుర్గమ్మ యొక్క అంతరాలయం పైన ఉన్నటువంటి తోరణం దగ్గర నుంచి గుంటూరు శారదాపరమేశ్వరి దేవాలయంలో అంతరాలయం మీద ఉన్నటువంటి రాజద్వారం వరకు ఈ పద్యమే పట్టుకునుంది. ఎందుకు పోతన గారు భాగవతాన్నంతా ఆంధ్రీకరించినా ఇంకొక పద్యం రాయకుండా అమ్మవారి ముందు ఈ పద్యమే రాయడానికి కారణం ఏమిటంటే, బీజాక్షరాలతో చెప్పాలి అంటే కొంత అధికారం ఉంటేనే చెప్పాలి. ఆ శక్తి సామాన్యుడికి కూడా ఇవ్వడానికి పోతన గారు చేసిన మహాప్రయోగాన్ని లోకానికంతటికి అందించడం కోసమని అదే తీసుకొచ్చి తోరణానికి పెడతారు. అందుకని ఇక్కడ కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పద్యం ధారణలో ఉండాలి. అందరూ ఈ పద్యం చదువుకోవాలి. ఈ పద్యం చదువుకుంటే జగదంబ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అరే వీడికి నోటికి రాదేమోనని ఈ పద్యాన్ని తీసుకొచ్చి పీఠంలో ఎదురుకుండా రాశారు. చక్కగా అక్కడ నిలబడినప్పుడు అమ్మవారి ముందు ఈ పద్యం చదువుకుని పోతన గారిని స్మరించి ఒక నమస్కారం చెయ్యాలి. నేను అందుకే మీతో మనవి చేసింది. అందరూ సామాన్యమైన మనుష్యులైతే పుట్టుక చేత కారణజన్ములు కొందరు ఉంటారు, అందులో పోతన గారు ఒకరు అని. అటువంటి మహానుభావుడు శారదకి నమస్కారం చేశారు. ఆయన శారదకి నమస్కారం చేస్తూ ఆయన చెప్పినటువంటి పద్యం లాంటి పద్యం లోకంలో ఇంకెవరు చెప్పలేరు. అసలు ఆయన మనసు ఎంత పొంగిపోయిందో ఆవిడ తెలుపుకి. ఆ అమ్మ ఏదో నేను నమస్కరిస్తున్నానని చెప్పడం ఒకెత్తు, అమ్మా నువ్వు నాకు ఎప్పుడు కనపడతావో సాకారంగా అమ్మా నిన్నొక్కసారి కంటితో చూస్తానా అని అడగడం ఒకెత్తు. ఎందుకంటే ఆయనలోనే ప్రవాహంగా ఉంది. శారద ఎక్కడ ఉన్నా ప్రవాహ రూపంగానే ఉంటుంది. శారద నిలబడకూడదు. అందుకే ఈ లోకంలో శారద అన్న పేరుని విపరీతంగా అభిమానించిన వాళ్ళు మీకు ఇద్దరు కనపడతారు. ఒకరు శంకర భగవత్పాదులు, రెండవ వారు పోతన గారు. శంకర భగవత్పాదులకి శారద అన్న పేరు ఎంత ఇష్టం అంటే ఆయన పీఠాలే శారద. ఆయన పెట్టినటువంటి సంప్రదాయంలో, సన్యాస సంప్రదాయంలో సన్యాసి పేరు చివర సరస్వతి అని, భారతి అని ఉంటుంటాయి. భారతి శారద, సరస్వతి శారద, శారదా పీఠం, శారదా చంద్రమౌళీశ్వరుల ఆరాధన. కాబట్టి అటువంటి శారదని ఆయన మనసారా నమస్కరించారు. పోతన గారి జీవితంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి?
అసలు పోతన గారికి అయినటువంటి సరస్వతీ దర్శనం లోకంలో ఇంకెవరికి అవ్వలేదు. ఎందుకని అంటే భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఆయన మీద వచ్చిన ఒత్తిడి ఇంకా అంతా ఇంత కాదు, దాన్ని అంకితం ఇమ్మని. అంకితం ఇవ్వడం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయడంలా ఉంటుంది. తన బిడ్డే కానీ ధర్మం రీత్యా తను చూడాలనున్నా తాను వెళ్ళాలి తప్ప నువ్వు వచ్చే ఏం పర్లేదు, మీ ఆయన ఏమైపోయినా ఇక్కడికి వచ్చే అనకూడదు. అంకితం ఇవ్వడం అటువంటిది. పోతన గారి హృదయం అంతా రామచంద్రమూర్తి. ఆ భాగవతాన్ని అంకితం పుచ్చుకోవాలని రాజులకున్న కోరిక. అటువంటప్పుడు ఒకానొక ప్రత్యేకమైన సందర్భంలో పోతన గారు మాట్లాడిన ఒక మాట అంకితం ఇవ్వడానికి ఆయన కొద్దిగా సిద్ధపడుతున్నారేమో అన్న అనుమానానికి కారణమైంది. ఈ అనుమానం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా అండి? సరస్వతీదేవి వరకు వెళ్ళింది. ఆయన మహాతృప్తితో జీవనం చేసిన వారు, ఆయన ఏ భోగాలు కోరుకున్నవారు కాదు. ఒకరోజు రాత్రి పోతన గారు పడుకుని ఉండగా ఇంట్లో గజ్జెల చప్పుడు వినపడింది. ఇదేమిటి అందరూ పడుకుంటే గజ్జెల చప్పుడు వినపడింది అని పోతన గారు దీపం పట్టుకుని వెడితే ఎదురుగుండా నిలబడి ఉంది సరస్వతీదేవి. అది కూడా ఎలా నిలబడింది, వెక్కి వెక్కి ఏడుస్తూ కనపడింది. ఆయన అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చుని, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావో, నా నట్టింట నిలబడి దేనికి ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. పోతన భాగవతాన్ని అంకితం ఇచ్చేస్తావా రాజులకి అని అడిగింది ఆవిడ. అప్పుడు ఆయన అంటే భాగవతం పోతన గారు ఆంధ్రీకరించినది ఎంత శక్తివంతమో మీరు చూడండి. ఇంత గొప్ప స్థితి ఏ భాషకు ఉందండి తెలుగు భాష ముందు? సరస్వతి నిలబడి అడిగింది. ఏ భాషలో ఏ కవిని అడగలేదు, ఒక్క తెలుగు భాషలో పోతన గారిని అడిగింది అమ్మవారు. చెప్పుకోవడం చేతకాని తన మంది కాబట్టి తెలుగు భాష వైభవం ప్రకాశించదు. కాబట్టి ఆయన అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టుపయింబడ ఏలయేచ్చదో కైటబదైచ్చు మర్దనుని గదలికోడలా ఓ మదంబ ఓ హటకు గర్భురాణి నిన్నాకటికిన్కొని పోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకున్ అమ్మను త్రిశుద్ధిగనమ్ము భారతి అన్నారు. సరస్వతీదేవిని సంతోషపెట్టిన వ్యక్తి పోతన గారు. అమ్మా, కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఎలయేచ్చదో కైటబదైత్యమర్దనుని గదిలికోడలా. ఏమమ్మా, కాటుకంతా కరిగిపోయి ఆ కాటుక నీరంతా నీ గుండెల మీద పడిపోయేటట్టుగా ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు? అమ్మా, నిన్ను పట్టుకెళ్ళి కన్నడ దేశాల్లో ఉన్నటువంటి ఆ రాజులకు అంకితం ఇస్తాననుకుంటున్నావా? భాగవతం ఒకటి సరస్వతి ఒకటి కాదు. భాగవతాన్ని అంకితం ఇచ్చేయడం అంటే సరస్వతీదేవిని అంకితం ఇచ్చేయడమే. ఆనాడు పోతన గారు ఆ మాట చెప్పిన తరువాత భాగవతం చెప్పినవాడు ప్రతిఫలాన్ని కోరుకుంటే అంతకన్నా ఘోరకృత్యం ఇంకోట్లేదు. కాబట్టి అమ్మా, నాకు ఏం అక్కర్లేదమ్మా, నిన్ను పట్టుకెళ్ళి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగనమ్ము భారతి, త్రికరణ శుద్ధిగా చెప్తున్నానమ్మా, నేను అమ్మనమ్మా. అమ్మా, నిన్ను రామచంద్రమూర్తికి అంకితం ఇస్తానమ్మా ఈ భాగవతాన్ని అని చెప్పుకున్న మహాపురుషుడు పోతన గారు. అందుకే శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం? ఆయన పద్యం ఎంత పెద్ద సమాసం పడిపోయిందంటే సరస్వతీదేవి మీద. సరస్వతీదేవి గురించి ఓ మాట చెప్తారు, సర్వశుక్లా సరస్వతి. ఆవిడ అంటే ఒక బంధుత్వాన్ని చెప్పినప్పుడు పరమశివుడికి చెల్లెలు, అందుకని ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది, ఇద్దరూ తెల్లగా ఉంటారు. నారాయణుడికి చెల్లెలు నారాయణి పార్వతీదేవి, అందుకని విష్ణుమూర్తి నలుపు పార్వతీదేవి నలుపు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి, బ్రహ్మగారు ఎరుపు లక్ష్మీదేవి ఎరుపు. కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు, కైలాసం మీద కూర్చుంటాడు, తెల్లటి ఎద్దునిక్కుతాడు, స్ఫటికమణి నిభం తెల్లగా ఉంటాడు, తెల్లటి బట్ట కట్టుకుంటాడు, తెల్లటి స్ఫటికమాలలు వేసుకుంటాడు. అసలు ఇంత తెలుపైపోయావేమిటయా నువ్వు అని చెప్పి మూకపంచశతిలో ఓ పెద్ద దెప్పిపొడి పోటీ దెప్పి పొడిచారు. ఆ మూకశంకరులు ఎంత దెప్పి పొడిచారంటే, అన్నీ తెల్లటివి నువ్వు ఎందుకు కట్టుకుంటావో నాకు ఇప్పుడు అర్థమైంది శంకరా అన్నారు. అమ్మవారి చిరునవ్వు ఎంత స్వచ్ఛమైన తెల్లగా ఉంటుందంటేట, అది చూసి చూసి శంకరుడు ఆ తెలుపు మీద అభిమానం పెంచుకుని అన్నీ తెల్లది వేసుకుంటున్నావులే, అంతకన్నా ఇంకో కారణం లేదన్నారు. అలా ఆయన ఎన్ని తెలుపులు పడిపోయాయో పోతన గారికి.
శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిశత తామర చామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి. అంత తెల్లగా ఎప్పుడు కనపడతావమ్మా? తెల్లటి ముత్యాలు ఎలా ఉంటాయో, వెండి కొండ ఎలా ఉంటుందో, ఆ తెల్లటి పుష్పాల దండ ఎలా ఉంటుందో, జాజి చెండు ఎలా ఉంటుందో, పాలు ఎలా ఉంటాయో, అంత తెల్లగా ఉండేటటువంటి ఓ తల్లి నాకు ఎప్పుడు కనపడతావమ్మా, నేను ఎప్పుడు చూస్తానమ్మా అని అడిగారు మహానుభావుడు. చెప్పుకుని ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి ఇంతటి పరమశివ భక్తుడు. బ్రహ్మము ఒక్కటిగానే ఉంటుంది తప్ప బ్రహ్మము అన్ని రకాలుగా ఉండదు. పోతన గారు ఒకానొకప్పుడు ఒక నదీ తీరంలో కూర్చునున్నారు. పోతన గారి జీవిత చరిత్ర అంతా ఇప్పుడు నేను చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అసలు నేను ఇప్పటికి భాగవతం మొదలెట్టలేదు అని మీరు గ్రహించవలసి ఉంటుంది. ఆ నదీ తీరంలో కూర్చునున్నారు పోతన గారు. కూర్చునుండగా అకస్మాత్తుగా ఆయనకి దర్శనమైంది. ఆ దర్శనం ఎలా అయిందో తెలుసా అండి? మీరు నన్ను నమ్మగలిగితే భాగవత ప్రారంభానికి ముందు గుంటూరులో ఆకాశం ఎలా మారిందో అలాగే కనపడింది. ఎందుకని చెప్తున్నానో తెలుసా అండి? ఆయనే చెప్పుకున్నారు నాకు ఎలా కనపడింది అంటే, మెరుగుతీగ కైవడి నీలమబ్బు ఓలే ఉదిత సమీపమున నుండి ఒప్పువాని. ఆ పక్కన ఆ తల్లి సీతమ్మ తల్లి మెరుపుతీగ ఎలా ఉంటుందో అలా, మెరుపుతీగ పక్కన మెరుస్తుంటే పక్కన ఉన్నటువంటి నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా నల్లటి మబ్బు ఒకటి మెరుపుతీగతో వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అటువంటి రూపం ఒకటి కిందకి దిగింది. అసలు ఇలా చూసేటప్పటికే కన్నులకు ఆ చల్లతనం, ఆ అందం, ఒక మబ్బు అటువంటి మెరుపుతో కనపడితే ముందు మనసు అమ్మయ్య ఎంత చల్లగా ఉందో అనిపిస్తుంది. ఆ చల్లతనం, ఆ నల్లతనం, ఆయనకి ఎదురుగుండా సీతమ్మతో కలిసినటువంటి రాముడు దర్శనం అయ్యాడు. అసలు సీతారాములు ఎక్కడ దర్శనం ఇచ్చినా ఏదో చమత్కారం ఉంటుందేమో. మామూలుగా ఆలయంలో సీతారాముల్ని చూస్తే ఎలా ఉండాలండి? సీతారాముల్లా ఉండాలి, పరబ్రహ్మంలా. కానీ బాగా ఆంతరంగికుడు వచ్చాడనుకోండి, కొడుకుతో సమానమైన వాడు వచ్చాడనుకోండి, సీతమ్మ ఏం చేస్తుంది? ఉండవయా కొంచెం అలంకారం చేసుకుంటున్నాను వీధిలో కూర్చో అంటుందా? అమ్మా నీ కొడుకుతో సమానమైన వాడినమ్మా వచ్చానమ్మా అనేటప్పటికీ రా 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 లోపలికి పంపించండి వాడిని అంటుంది. ఆ తల్లి జట వేసుకుంటోంది అనుకోండి, ఆవిడ పెట్టుకోవలసినటువంటి పూల జడని తీసి పక్కనున్న మేకుకు పెట్టి ఇంకా పూల జడ వేసుకుందాం అనుకుంటోంది. ఎర్రటి చీర కట్టుకుంది, ఇంకా పూల జడ వేసుకుందామని ఆ పక్కనున్న ఓ మకర తోరణానికి తగిలించుకుని ఉందనుకోండి. అలా మీరు సీతమ్మని చూడడం సాధ్యం అవుతుందా? అలా ఆవిడ జడేసుకుంటుంటే లోపలికి వెళ్ళి పూల జడ పక్కన తగిలించుకున్న సీతమ్మ మీకు కనపడుతుందా ఎప్పుడైనా? ఇవాళ ఇక్కడ కనపడింది. నేను ఇవాళ రామాలయంలోకి వచ్చేటప్పటికి అదే సన్నివేశం. సీతమ్మ తల్లి ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని నించునుంటే ఆవిడ పెట్టుకునే పూల జడ మకర తోరణానికి తగిలించుంది. అసలు అలా ఎప్పుడైనా తగిలిస్తారా జడని? మకర తోరణానికి పెడతారా? అంటే ఆ తల్లి అనుగ్రహించింది. ఒరే పోతన గారి గురించి చెప్పడానికి వచ్చావు కదరా అంత దూరం నుంచి, నీకు వచ్చో రాదో, ఆనాడు పోతన గారికి ఎలా కనపడ్డానో అలా నీకు కనపడేంత అదృష్టవంతుడవు కాదు, కానీ కొంతలో కొంత నిన్ను ఆంతరంగికుడుగా పోతన గారిని నమ్ముకున్నావు కాబట్టి నీకు దర్శనం ఇస్తున్నానంది. జడ మకర తోరణానికి తగిలించుకున్న సీతమ్మ కనపడింది. ఇంకా అలా తగిలించుందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు లేచి వెళ్ళిపోకండి ఆ దర్శనం కోసం. కాబట్టి అలా ఆ మెరుపు చెంగటనున్న మేఘంబు కైవడి ఉదివ చెంగట నుండి ఒప్పువా అని, మెరుపు తీగతో కూడినటువంటి మబ్బెలా ఉంటుందో అలా సీతమ్మ తల్లితో కలిసి ప్రకాశిస్తున్నటువంటి నల్లని కాంతి వంటి రాముడు కిందకి దిగాడు, ఎదురుగుండా కనపడ్డాడు. ఆయన పోతన గారి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. పోతన గారు ఏం మాట్లాడతారండి? స్తబ్దుడైపోయారంట అలా చూసి. రామచంద్రమూర్తి సీతమ్మతో దర్శనమిస్తే మాటలా? అది చంద్రమండల సుధాసారంబు పోలిక చిరునవ్వు మోమున మొలకెత్తువా అని. ఆయన నవ్వినటువంటి ఆ చిన్ని చిరునవ్వు ఎలా ఉందంటే చంద్రమండలంలో ఉండేటటువంటి అమృతమంతా కురుస్తున్నప్పుడు